ఒక గ్రామం పక్కన ఉన్న ఒక పెద్ద జోపిడిలో గోపి అనే ఎద్దు ఉండేది. అది బలవంతమైనది, కష్టపడి ఎద్దు పొలాల్లో రోజంతా పనిచేస్తూ ఉండేది. కానీ ఒక చిన్న సమస్య ఉంది. గోపికి స్నేహాలు అంటే ఇష్టం ఉండేది కాదు. ఎవరైనా దగ్గరికి వస్తే, నాకు పని ఉంది, మీ పని మీరు చూసుకోండి, స్నేహం వల్ల అలసత్వం వస్తుంది, అలసిపోతాను నేను అంటూ కోపంగా వెళ్ళిపోయేది. ఆ అడవిలో చిన్న చిలుక చిట్టి ఉండేది. అది చాలా తెలివైనది, హాయిగా ఉండే స్వభావం కలిగినది. అడవిలో అందరికీ అతి మంచితనం అయిన స్నేహితురాలు చిలుక. ఒకరోజు చిట్టి చిలుక గోపి అనే ఎద్దు పొలంలో పనిచేస్తూ ఒంటరిగా ఉన్నట్లు చూసింది. ఎవరూ మాట్లాడరు, ఎవరూ దాని దగ్గరకు రారు. దానికంటే ముఖ్యంగా ఎద్దు ఎవరి దగ్గరకు పోదు, తన దగ్గరకు కూడా రానియదు. చిట్టి బాగా ఆలోచించింది ఎద్దు గురించి. ఇదో మంచి మనసున్న ఎద్దు, కానీ ఎందుకు స్నేహాలు చేయదు, ఎందుకు ఒంటరిగా ఉంటుంది, దానికి స్నేహం ఎంత గొప్పదో నేర్పాలి అని చిలుక ఒక నిర్ణయం తీసుకొని గోపి దగ్గరకు వెళ్ళింది. గోపి అన్నా, శుభోదయం అంటూ చిలుక మధురంగా పలికింది. ఎద్దు ముడుచుకున్న ముఖంతో, పనిలో ఉన్నాను, వెళ్ళిపో అన్నాడు. చిలుక నవ్వుతూ, నేను వెళ్ళిపోతాను, కానీ ఒక సహాయం చేసి వెళ్తాను అంది. ఎద్దు ఆశ్చర్యంగా, ఏం సహాయం అని చూసింది. చిలుక ఆకాశంలో నుండి కొన్ని చెరువు దగ్గర పెరిగిన చల్లని నీటి పూలను తెచ్చి ఎద్దు నుదుటి మీద వేసింది. ఎద్దుకి చల్లదనం అనిపించి ఎంతో సుఖంగా, హాయిగా కలిగింది. ఇదెందుకు వేశావు అన్నాడు ఎద్దు. ఎందుకంటే స్నేహం అనేది ఇది ఇలా చిన్న చిన్న విషయాల్లో కనబడుతుంది అని చిలుక నవ్వుకుంటూ చెప్పింది. ఆ మాట గోపి మనసులో ఏదో నాటుకుపోయింది. ఒకరోజు మధ్యాహ్నం ఎద్దు నీరు తాగేందుకు చెరువు దగ్గరకు వెళ్ళింది. అకస్మాత్తుగా చెరువు పక్కనున్న గుల్మాల దగ్గర నుంచి కొండ చిలువ ఒకటి బయటికి వచ్చింది. ఎద్దు భయంతో వెనక్కి తగ్గింది, కానీ దాని కాళ్ళు మట్టిలో ఇరుక్కుపోయాయి. పరిస్థితి చాలా కఠినంగా మారింది. చిలుక వేరే చెట్టుపై నుంచి ఎద్దును చూస్తోంది. వెంటనే అరిచింది, గోపీ, కదలొద్దు, నేను వస్తున్నాను అని. చిలుక వేగంగా మరీ కొన్ని పక్షులను పిలిచింది. అన్ని చిలుకలు కలిసి ఒక పెద్ద శబ్దంతో అరవడం మొదలుపెట్టాయి. ఆ శబ్దం విని కొండ చిలువ వెనక్కి వెళ్ళిపోయింది. చిలుక దగ్గరకు వచ్చి, నువ్వు బాగున్నావా అని అడిగింది. ఎద్దు కళ్ళలో నీళ్లు తిరిగాయి. నేను నిన్ను ఎప్పుడూ దూరం పెట్టినా, అయినా నువ్వు నన్ను కాపాడావు. ఎందుకు అన్నాడు అని చిలుక మృదువుగా, అదే స్నేహం గోపి, నువ్వు ఎలా ఉన్నా స్నేహితుడు ఎప్పుడూ మన దగ్గరే ఉంటాడు అని అంది. ఆ రోజు నుంచి గోపి మారిపోయింది. జింకలతో మాట్లాడేది, కోతులతో నవ్వేది, మేకలతో ఆటలు ఆడేది, పక్షులతో నీళ్లు పంచుకునేది. అడవిలో అందరూ గోపిని చూసి ఆశ్చర్యపోయారు. ఒకరోజు గోపి చిలుకని చూసి ఇలా అన్నాడు, చిట్టి, నువ్వే నాకు నిజమైన స్నేహం ఎలా ఉంటుందో తెలియజేశావు. నువ్వు ఎప్పటికీ నా స్నేహితురాలువే. చిలుక చిరునవ్వుతో, ప్రేమ, సహాయం, నమ్మకం ఇవన్నీ కలిస్తేనే స్నేహం బలపడుతుంది గోపి. నువ్వు ఇప్పుడు అందరికీ స్నేహితుడివయ్యావు. నాకు అంతకంటే ఆనందం ఇంకేముంది చెప్పు అని అంది చిలుక ఎద్దుతో. అలా అడవి అందాల మధ్య స్నేహం పూసి పచ్చని వాతావరణంలో నవ్వులు నిండిపోయాయి. ఇదే ఎద్దుకు స్నేహం నేర్పిన చిలుక.